రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం కింద 450 కోట్ల రూపాయలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్ మినహాయించి పాత 9 జిల్లాలకు ఒక్కో జిల్లాకు 50 కోట్లు నిధులు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. విభజన చట్టంలో చెప్పినట్లుగా వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్పిన కేంద్రం ఇచ్చిన హామీ మేరకు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 450 కోట్లు విడుదల చేసింది. ఇప్పుడు 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను మరో 450 కోట్లు రిలీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం కింద 450 కోట్ల రూపాయలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్ మినహాయించి పాత 9 జిల్లాలకు ఒక్కో జిల్లాకు 50 కోట్ల నిధులు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. విభజన చట్టంలో చెప్పినట్లుగా వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్పిన కేంద్రం ఇచ్చిన హామీ మేరకు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 450 కోట్లు విడుదల చేసింది. ఇప్పుడు 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను మరో 450 కోట్లు రిలీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఎప్పట్లోగా ఈ నిధులు రాష్ట్ర ఖజానాకు చేరబోతున్నాయి? కొద్దిసేపటి క్రితమే కేంద్రం తెలంగాణలోని 9 జిల్లాలకు 450 కోట్లు విడుదల చేసింది. అయితే గత పర్యటనలో కూడా సీఎం కేసీఆర్ ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కూడా చర్చించారు. ఈ నేపథ్యంలోనే విడుదలని త్వరితగతిన విడుదల చేసినట్టు తెలుస్తుంది. మరో 2 రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేరే అవకాశం కనిపిస్తుంది. అయితే గతంలో రాష్ట్ర పునర్విభజన సమయంలో కమిటీ రాష్ట్రంలో పర్యటించింది. ఏపీలోని 7 జిల్లాలు, తెలంగాణలోని 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా కూడా గుర్తించి ఇదే అంశాన్ని పునర్విభజన చట్టంలో కూడా చేర్చింది. దీనిలో భాగంగా వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాలనే అంశం కూడా ఇందులో కేటాయించడం జరిగింది, ఇందులో చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా 450 కోట్లు కూడా 9 జిల్లాలకు హైదరాబాద్ మిగతా కరీంనగర్ తో పాటు వరంగల్, నిజామాబాద్ వంటి ఖమ్మం వంటి మిగతా జిల్లాలకు 450 కోట్లు 50 కోట్ల చొప్పున 450 కోట్లు కూడా విడుదల చేసింది. గతంలో కూడా 900 కోట్లు విడుదల చేసింది. ఈ కేంద్రం విడుదల చేసిన ఈ నిధులను రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లోని సమస్యలను అలాగే మౌలిక సదుపాయాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించనుంది. అయితే రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు గతంలో కూడా నిధులు కేటాయించాలని అటు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు సీఎం కేసీఆర్ కూడా అటు ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గత పర్యటనలో భాగంగా దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే రాష్ట్రంలోని పలు అంశాలకు వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు కూడా నిధులు విడుదల చేయాలని కూడా వారు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం 2016-17 సంవత్సరానికి గాను ఈ నిధులు కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. గతంలో కూడా ఇప్పటి వరకు రాష్ట్రానికి 900 కోట్లు కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ మరో 2 రోజుల్లో ఈ నిధులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులను రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లోని హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాల్లోని మౌలిక సదుపాయాల కోసం రాష్ట్రం వినియోగించే అవకాశం కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కిషోర్.